హాయ్ వివర్స్, మనం వచ్చేసి టర్మ్ 2లో వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము పరిసర విజ్ఞానం ఈవీఎస్ 2వ తరగతి చూస్తూ ఉన్నాము. ఊరు సంత. ఇప్పుడు వచ్చేసి సంత అంటే మనకు అన్నీ దొరికేటువంటి ప్రదేశం వచ్చేసి ఒక ప్రదేశంలో కొన్ని అంగళ్ళు పెట్టుకుంటారు. దాన్ని వచ్చేసి ఊరు సంత అని అంటారు. అన్నీ దొరికేటువంటి ప్రదేశం అని కూడా చెప్పొచ్చు అనమాట. ఊరు సంత వచ్చేసి ఇక్కడ వచ్చేసి కిరాణా అంగడి ఉంది. కిరాణా అంగడిలో వచ్చేసి మనకు అన్ని పప్పులు ధాన్యాలు అన్నీ దొరుకుతాయి. తర్వాత ఇక్కడ కూరగాయల అంగడి ఉంది. కూరగాయల అంగట్లో అన్ని కూరగాయలు మనకు దొరుకుతుంది. సూర్య అతని నాన్న కూరగాయలు పండ్లు కొనడానికి సంతకు వెళ్ళారు. వాళ్ళిద్దరూ వచ్చేసి సంతకు బయలుదేరారు. ఇక్కడ ఏముంది, పండ్ల అంగడి ఉందన్నమాట. అనేక రకాలైనటువంటి పండ్లు ఉన్నాయి చూడండి. నాన్న సంతలో ఏ వస్తువులు దొరుకుతాయి అని అడుగుతున్నాడు సూర్య. నాన్న, మన ఆహారమునకు అవసరమైనటువంటి మనకు కావలసినటువంటి ధాన్యాలు, పప్పు దినుసులు, కాయగూరలు, ఆకుకూరలు మరియు పండ్లు దొరుకుతాయి. చూడండి, పువ్వులు కూడా మనకు దొరుకుతుందన్నమాట. అన్నీ సంతలో మనకు కావలసినవన్నీ దొరుకుతాయి. సూర్య, నాన్న కిరాణా అంగడిలో ఏ వస్తువులను కొన్నారు? నాన్న, అవి మన దినసరి ఆహారం కొరకు ఉపయోగించు ధాన్యములు మరియు పప్పు దినుసులు కొన్నాను. ధాన్యాలు కొన్నాను, తర్వాత వచ్చేసి మనం తినేటువంటి పప్పులు కొన్నాను. ఇక్కడ చూడండి, బియ్యము, తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి సజ్జలు, తర్వాత గోధుమలు. సూర్య, నాన్న ఇతర వస్తువులు ఏవేవి కొన్నారు? నాన్న, ఆహారము రుచి కొరకు సువాసన కొరకు ఉపయోగపడు సుగంధ ద్రవ్యములను కొంటిని. సుగంధ ద్రవ్యాలంటే మనం ఆహారం వచ్చేసి మంచి స్మెల్ రావడం కోసం మనము కొన్ని వస్తువులను ఉపయోగిస్తామన్నమాట. వాటిని కొన్నాను అని నాన్న చెప్తున్నారన్నమాట. చూడండి, కొత్తిమీర, తర్వాత వచ్చేసి పట్ట, తర్వాత వచ్చేసి ఎండుమిరప, తర్వాత వచ్చేసి ఇక్కడ ఏలకులు, తర్వాత వచ్చేసి మిరియాలు, తర్వాత వచ్చేసి ఇక్కడ లవంగము, ఇవి వచ్చేసి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. నాన్న, సూర్య పండ్ల అంగడిలో ఏ రకములను పండ్లను చూసితివి అని అన్నారు. యాపిల్, కమల, ద్రాక్ష, తర్వాత వచ్చేసి మామిడి, జామ, అనేకమైన పండ్లని చూశాను. సరే, క్రింద ఇవ్వబడినటువంటి పండ్ల పేర్లను రాద్దామా. యాపిల్, కమల, ఆరెంజు, తర్వాత జామకాయ, అరటిపండు, ద్రాక్ష, బొప్పాయి. సూర్య, నాన్న నేను చూసినటువంటి కాయగూరల పేర్లను చెప్పనా? నాన్న, మంచిది చెప్పు చూద్దాము అన్నారు. సూర్య, టొమాటో, వంకాయ, కాకరకాయ, పొట్లకాయ, ఇంకా అనేకమైనటువంటి కూరగాయలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. క్రింది కూరగాయల పేర్లను రాద్దామా. బెండకాయ, క్యాబేజీ, ఎండుమిరప, టొమాటో, ఉర్లగడ్డ, వంకాయలు. నాన్న, ఆకుకూర అంగడిలో ఏ ఏ రకములైనటువంటి ఆకుకూరలు చూసావు? మునగాకు, మొలకాకు, తోటకూరాకు, కాసాకు మరియు పుదీనా మొదలగు పలు రకాల ఆకుకూరలను చూసి తిని. సరే, ఇవ్వబడినటువంటి ఆకుకూరల పేర్లను రాద్దామా. గోంగూర, మునగాకు, అవిసాకు, తర్వాత వచ్చేసి ముల్లంగి. సూర్యకి ఐస్ క్రీమ్ తినాలని ఆశ ఏర్పడింది. సూర్య, నాన్న ఐస్ క్రీమ్ కొనివ్వండి. నాన్న, వద్దు సూర్య, నిన్నటి రోజున నీవు ఐస్ క్రీమ్ తిన్నావు కదా, నీవు ప్రతిరోజు ఐస్ క్రీమ్ తినరాదు అన్నారు. సూర్య, ఎందుకు నాన్న, మనం తిన్నట్లయితే ఏం జరుగుతుంది అని అడిగాను. తింటే ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు అనమాట. ఐస్ క్రీమ్ తినడము పళ్ళకు కానీ ఆరోగ్యానికి కానీ మంచిది కాదు. కావాలంటే పాలు తాగుదాము, కొనివ్వనా అని అన్నారు. సూర్య, సరే నాన్న, ఇద్దరు పాలు త్రాగుతున్నారు. సూర్య, పాల్కోవా పాల నుండే తయారు చేస్తారా నాన్న? నాన్న, అవును సూర్య, పాల్కోవా, పాలబేడ వంటి తీపి రకములైనటువంటి పాల నుండే తయారు చేస్తున్నారు. చూడండి, జున్ను, పాలుకోవా, తర్వాత పాలు, ఇవనేటువంటి ఉన్నాయి. ఇంకా ఏమేమి పదార్థాలు తయారు చేస్తారు? నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు, ఇవన్నీ వచ్చేసి పాల నుండే తయారవుతుంది. సూర్య, నాన్న మనము భుజించే ఆహారంలో ఇవన్నీ ఎందుకు చేరుస్తారు? మనం తినేటువంటి ఆహారంలో ఎందుకని ఇవన్నీ చేర్చాలి? మనం ఆరోగ్యంగా జీవించడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి ఈ వస్తువులన్నీ చేర్చవలను. మనము భుజించు ఆహారంలో కొన్ని శక్తి ఇచ్చడానికి, పెరుగుదలకు, పరిరక్షణకు ఉపయోగకరంగా ఉన్నవి. మనము ఆరోగ్యంగా జీవించడానికి మన ఆహారంలో కాయగూరలు, తర్వాత పండ్లు, ఆకుకూరలు, ధాన్యాలు మరియు పప్పు దినుసులని చేర్చుకోవాలను. అవి మనకు శక్తిని మరియు పరిరక్షణను కలిగిస్తుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, అవి మీరు రాయండి. మనము నోట్స్లో చూద్దాము. మీరు ఇష్టపడి తిను ఆహార పదార్థాల రకాలను రాయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఇష్టపడి తిను ఆహార పదార్థాల పేర్లను రాయండి. తర్వాత వచ్చేసి క్రింది ఆహార పదార్థాలకు తగిన రంగులు వేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మీకు తోచినటువంటి రంగుని వేయండి. ఇక్కడ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఏమేమిటనేది మీరు వర్గీకరించండి. మాంసం ఏమేమిటో మీరు వర్గీకరించి రాయండి.
తర్వాత క్రింద ఇవ్వబడినటువంటి ఆహార పదార్థాల నుండి ఏ ఆహారాలను తయారు చేయవచ్చో మీరు రాయండి. తర్వాత వచ్చేసి క్రింద కనబరిచినటువంటి గళ్ళలో కొన్ని ఆహార పదార్థాల పేర్లు ఇవ్వబడినవి, వాటిని కనుగొనండి. కనుగొన్న తర్వాత ఈ విధంగా రాయండి. తర్వాత ధాన్యపు గింజను అతికించి అందమైనటువంటి చిలుక బొమ్మను వేయండి. మీరు పేరు, మీ యొక్క తరగతి వేయండి, తరగతి అనేటువంటిది రాయండి. తర్వాత కాయగూరలు, పండ్లు, ధాన్యములు మరియు వివిధ రకాల ఆహార పదార్థాలు పటాలని సేకరించి ఆల్బమ్ని తయారు చేయండి. చాక్లెట్, ఐస్ క్రీమ్, చల్లని పానీయాలు మొదలగునవి తినడం వలన త్రాగుట ఆరోగ్యమునకు మంచిదా చెడ్డదా, ఎందుకు అనేటువంటిది మీరు కనుక్కొని మీరు రాయండి.